యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పూర్ణాహుతి సమయం అయింది, లేవండి. ఈ పూర్ణాహుతి హోమంలో వెయ్యండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః, ఓం నారాయణాయ నమః. అయ్యా, యాగం సంపూర్ణమైంది. ఏమండి, కనుక్కున్నారా? నా బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా? వాడొస్తున్నాడా? ఏ రోజైనా నా బిడ్డ నా కళ్ళకు కనిపిస్తాడా? దశరథ్, కనుక్కోండ్రా. 24 ఏళ్ళు ఎదురు చూశాను కదరా, ఇంకెంతకాలం ఎదురు చూడాలి? దేవకి, మన బిడ్డ గురించి తెలుసుకోవాలని చెప్పాను. వాడు వచ్చేస్తాడు, నువ్వేం కంగారు పడకు. అక్క, అల్లుడు వచ్చేస్తాడక్క. నువ్విలా కంగారు పడితే ఎలా? ఏం తెలుసు నా బాధ నీకు? కడుపున మోసాను గాని కళ్ళారా చూడలేదు. పేగు తెంచేయి గాని అమ్మతో పనిలేదు. నా అదృష్టానికి అమ్మ అడ్డొస్తుందంటూ నా బిడ్డ దూరం అయిపోయాడు. నా కష్టం కన్నీళ్లతో చెప్పుకుంటూ ఇంతకాలం బ్రతికాను. ఇంకా ఎన్నాళ్ళు? ఫోన్ చేశాను దేవకి, వివరాలు పంపించాను. వస్తాడు, మన బిడ్డ మన దగ్గరకు వస్తాడు. ఏమ్మా, ఇంకా నా మీద దయ రాలేదా? నా బిడ్డకి నేను దూరంగా బతకాలన్న నీ శాపానికి ఇక విముక్తి లేదా?
లోకాలే తల్లి అంటారే, అమ్మల కన్నా అమ్మవి అంటూ వేద మంత్రాలతో నిత్యం నీకు పూజ చేస్తారే. అమ్మల కన్నా అమ్మకి ఈ అమ్మ బాధ అర్థం కావడం లేదా? నా కంటి చూపు నా బిడ్డకి శాపం అవుతుంది అంటే కడుపు కోతని భరిస్తూ ఎన్నాళ్ళు బ్రతికాను. ఇక నా వల్ల కావడం లేదమ్మా. నా బిడ్డని నాకు చూపించు. ఇంతకాలం సంవత్సరానికి 3 సార్లు గోల్ ఉండేది. ఇప్పుడు వాడు కనిపించేదాకా ఈ దేవుణ్ణి కూడా వదిలేలా లేదుగా. దేవకి, ఆ అమ్మవారికి మాత్రం నీ బాధ అర్థం కాదా? ఇంకెక్కడ అర్థం అవుతుందండి? అర్థమయ్యుంటే ఇన్నేళ్ల నా ఎదురు చూపుకి ఈ పాటికి ముగింపు చెప్పేది. నా బిడ్డని నా ఎదురుగా నుంచోబెట్టేది. ఆ తల్లిని నిలదీస్తే ఎలా అక్క? ఆమెను కాక ఎవరిని నిందించాలి? ఏ పసుపు ముద్దకి ప్రాణం పోసిన క్షణంలో శివయ్య ఆ బిడ్డ ప్రాణం తీశాడని బ్రతికించేదాకా ఆ మహాశివుణ్ణే నా బిడ్డని బ్రతికిస్తావా లేదా అంటూ ప్రాణం తీసేసింది కదా. ప్రాణం పోసిన పసుపు ముద్ద కోసమే అల్లాడిన ఆ తల్లికి నవమాసాలు మోసి కన్నా ఈ తల్లి బాధ అర్థం కాదా? ఆమె బిడ్డ నా బిడ్డ కాదా? మారదు కదూ, నీ మనసు మారదు కదూ. ఈ తల్లి కడుపు కోత అర్థం కాదు కదూ. నా కన్నీళ్లు నిన్ను కరిగించినప్పుడు, నా కడుపు కోత నీకు కనిపించినప్పుడు, నా రక్తం కోసం కొట్టుకుంటున్న నా రక్తం చూస్తేనైనా నీ మనసు కరుగుతుందా? అప్పుడైనా కరుగుతుందా? దేవకి, అక్క అక్క దేవకి, అక్క ఏంటి పని? అక్క ఏంటక్క ఈ పని? బిడ్డ కనిపించలేదని ప్రాణాలు ఇచ్చేస్తావా? ఇస్తాను. నా బిడ్డ నేను చూడకపోతే చేస్తాను. వస్తాడు దేవకి, మన బిడ్డ వస్తాడు. చావే ఈ సమస్యకి పరిష్కారం అనుకుంటే మేమంతా ఏమైపోవాలి? నిన్ను నమ్ముకొని అడుగులో అడుగు వేసే వందలాది మంది ఏమైపోవాలి? అయ్యో, రక్తం చూడండి ఎలా కారిపోతుందో. ఏంటత్తయ్య ఇలా చేశారు? చావు కాక నాకింకేం మిగిలిందండి? నడిచే శవంలా బ్రతకడం ఇంకెన్నాళ్ళు? కన్న బిడ్డని కన్నారా చూడకపోవడం చావు కన్నా ఎక్కువండి. కాలాన్ని నమ్ముకుని క్యాలెండర్లో తేదీలని చూస్తూ ఇంతకాలం బ్రతికాను. ఇంకా ఇలాగే బ్రతకాలంటే నా వల్ల కాదు. నా బిడ్డ నాకు దగ్గర కానప్పుడు నేను
నేను చావుకి దగ్గర కావడం తప్ప నాకు మరొక దారి లేదు. నీ బాధకి సాక్ష్యం నేను. ప్రతి క్షణం నువ్వు పడ్డ నరకం నాకు తెలీదా? అన్నీ ఉన్నా అమ్మా అన్న పిలుపుకు దూరమై నువ్వు అనుభవించిన బాధ నాకు తెలుసు దేవకి. ఆ బిడ్డ కోసం, ఆ దోషం పోవడం కోసం నువ్వు చేసిన పూజలు, యాగాలు వృధాగా పోవక్క. చావే నీ దారని నువ్వు అనుకుంటే నీ దారిలో నడవాలనుకుంటున్న వాళ్ళందర్నీ అదే దారిలో నడవమంటావా? మరేం చేయనండి? కడుపు కోత రావణ కష్టంలా రగులుతుంటే బిడ్డని చూడాలన్న ఆశకి నా దురదృష్టం అడ్డుగా నిలబడితే నా తలరాతని తిట్టుకుంటూ రాత రాసిన దేవుళ్ళకి మొక్కుకుంటూ ఇంతకాలం బ్రతికాను కదా. నా ఆశ కూడా 24 ఏళ్ల వయసు వచ్చిందండి. ఇక నా బిడ్డను నేను చూసేది ఎప్పుడు చూసేది? అమ్మా, ఆ తల్లి పరీక్ష పెడుతుందేమో కానీ క్షోభ పెట్టదు. మీరు చేసిన యాగం వృధా కాదు. లోకానికే అమ్మైన ఆ అమ్మకి నీ తల్లి మనసు అర్థం కాదా? నీ కన్నీటి కరిగి ఆ తల్లి నీ బిడ్డని నీ దగ్గరికి తీసుకొస్తుంది. అది తథ్యం. దేవకి, సిద్ధాంతి గారు చెప్పారు, పూజారి గారు చెప్పారు, మన బిడ్డ వచ్చేస్తాడు. యాగం అయిపోయింది కదా, పద ముందు వెళ్ళి నీ చేతికి ట్రీట్మెంట్ చేయించుకుందు గాని. ఈరోజు ఒక్కటే జరగాలి. నేను నా బిడ్డని కళ్ళారా చూడాలి, లేదా ఇక్కడే నేను ఈ అమ్మవారికి నైవేద్యం కావాలి. ఏమ్మా, అభిషేకం పూర్తయిందా? అయింది పంతులు గారు. నీ మనసులో నువ్వేం కోరుకున్నావో నాకు తెలియదు, కానీ ఈమెను కలిస్తే మాత్రం నీకంతా మంచే జరుగుతుంది. గీదెవరిది పూజారి గారు? ఎందరో ఆడవాళ్ళకి ఆశాదీపం దేవక్ గారు. ఆమెను కలువమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. చాలా సంతోషం పంతులు గారు. నేను వెళ్ళొస్తా. ఈ నెంబర్ అతందే కదా? అవును, అతందే. బావా, అతనే ఫోన్ చేస్తున్నాడు. అవునా? ఒకసారి ఇవ్వు. హలో, నేనండి, హర్షవర్ధన్ని. ఏంటి, వాడికి అడ్రస్ చెప్పారా? వస్తున్నాడా? నిజంగానా? నిజంగా మా బిడ్డ? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఎవరండి మీరు? ఎవరా? అవునులే, ఈ చేతులతో పెంచాల్సిన నిన్ను అమ్మవారి చేతుల్లో పెట్టిన నాకు ఈ ప్రశ్న కాకి ఇంకేమెదురవుతుంది? గుండెల మీద మొయ్యాల్సిన నిన్ను బండల మీద పారేసిన దౌర్భాగ్యుణ్ణి. ఈ చేతుల్లో పెంచాల్సిన నిన్ను ఇదే చేతులతో అమ్మవారి పాదాల దగ్గర వదిలేసిన దుర్మార్గుణ్ణిరా. నేను మీ నాన్నన్రా. మీ నాన్నన్రా. అమ్మ 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 ఎక్కడ? రా నాన్న, నువ్వు రావాలి, లేదంటే చావు కావాలని ఎదురు చూస్తున్న మీ అమ్మని చూద్దు గాని రా. రా నాన్న, రా. ఏ తల్లి పాదాల దగ్గర నీ బిడ్డని దూరం చేసుకున్నానని బాధపడుతున్నావో ఆ తల్లి పాదాల చెంతనే నీ దోషం పోగొడుతూ నీ బిడ్డని చూపిస్తుంది. చూడమ్మా, నీ ఆశ అమ్మవారి పాదాల చెంత ప్రమిదలా మెరుస్తుంది. దేవకి, ఇదిగో నీ ఎదురు చూపు, 24 ఏళ్ల నీ ఆశ. అదిగోరా మీ అమ్మ. అమ్మా, చిన్న చిన్న అమ్మా, అమ్మా, చిన్న అమ్మా. ఈ అమ్మ నిన్ను చూడాలనే ఇంతకాలం బ్రతికుంది. నీకోసమే ఎదురు చూసింది. నువ్వు రాకపోతే మళ్ళీ చూడటానికి మీ అమ్మే ఉండేది కాదు. అల్లుడు, ఆ రోజు మా అక్క నీకు ప్రాణం పోస్తే ఈరోజు మా అక్కకు నువ్వు ప్రాణం పోసావు. ఎవరా చూస్తున్నావా? నేను మీ అమ్మ తమ్ముణ్ణి, మావయ్యనరా. ఇదిగో మీ అత్తయ్య, ఇదిగో మీ మరదలు.
నాన్న. చాలు తల్లి, ఈ జన్మకిది చాలు. నా బిడ్డని నాకు చూపించావు. ధన్యురాలమ్మా, ధన్యురాల్ని.